హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడదామంటే సర్జరీ అప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది. మనకి ఏదైనా సర్జరీ మనం ఓపెన్ చేస్తున్నాం, స్కిన్ అని కట్ చేస్తున్నాం, బోన్ వరకు వెళ్తున్నాం, ఆర్ అదర్ టిష్యూస్ వరకు వెళ్తున్నాం అంటే బ్లీడింగ్ అనేది చాలా కామన్. మీకు తెలిసిందే, మనకు పిన్ను గుచ్చుకున్న బ్లీడ్ అవుతుంది. సో అంత డీప్గా మనం సర్జరీ చేస్తున్నాము అంటే బ్లీడింగ్ అనేది అవుతుంది కంపల్సరీ. ఆ బ్లీడింగ్ని మనకు కాంప్లికేట్ కాకుండా ఎట్లా ఆపుతాం, వాట్ ఆర్ ద వేస్ టు స్టాప్ బ్లీడింగ్? ఎందుకంటే బ్లడ్ వస్తూనే ఉంటే మనకు కనిపించని కూడా కనిపించదు ఏం చేస్తున్నామని. సో సర్జరీ హౌ వీఆర్ డూయింగ్ వితౌట్ వర్సనింగ్ బ్లడ్ లాస్ అండ్ మనకి ఎట్లా చూస్తున్నాం ఫీల్డ్ అనేది జస్ట్ ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియోలో చూస్తాం. సో జనరల్లీ లిమ్స్ మీద చేసేటప్పుడు అంటే హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, మీకు యాంకిల్ సర్జరీ చేస్తున్నారు, మీకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే చాలా కామన్గా ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతారు, దట్ ఈస్ కాల్డ్ టూర్నికే. టూర్నికే అనేది ఏంది అంటే మనకు ఒక బీపీ కఫ్ లాంటిది ఉంటుంది, న్యూమాటిక్ టూర్నికే అంటారు. సో మనకి బీపీ కఫ్ ఆమ్కి ఎట్లా కడతాం, ఆమ్కి కానీ థైకి కానీ టై చేసి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. అంటే ఎయిర్ ప్రెషర్తోనే ఏమైందంటే మనకి ఆ బ్లడ్ ఫ్లోని ఆపేస్తుంది ఒక టెంపరీగా. ఇప్పుడు బీపీ కఫ్ అనేది కూడా మనకి ఎట్లా ఎయిర్తో ఫిల్ అయ్యి మనకి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసినట్టు కఫ్ మెషిన్ కన్నా కూడా చాలా ఎక్కువ ప్రెషర్ జనరేట్ చేసి మనం ఆ సర్జరీ అయ్యే టైం అంత వరకు మనం బ్లీడింగ్ ఆపేస్తాం దాన్ని. సో దట్ ఈస్ కాల్డ్ న్యూమాటిక్ టూర్నికే. అది కాకుండా నాన్ న్యూమాటిక్ టూర్నికేస్ కూడా ఉంటాయి, కొన్ని రబ్బర్తో చేసి వెస్మార్క్ టూర్నిక్ అని. కానీ కామన్గా న్యూమాటిక్ టూర్నికేస్ వాడతాం. దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ టూర్నికే టై చేసి ఆమ్ని కానీ లెగ్ని కానీ కొన్ని మినిట్స్ ఎలివేట్ చేసి పట్టుకుంటాం. అంటే హైట్కి పెడితే వెయిన్స్ లో ఉన్న బ్లడ్ అంతా కూడా ఇట్ విల్ జస్ట్ క్రాస్ ద టూర్నికే. అండ్ తర్వాత ఐదర్ వీ కెన్ ఎగ్జామినేట్ విత్ వెస్మార్క్ కానీ లేదంటే టూర్నికే ఇన్ఫ్లేట్ చేస్తాం. ఆ ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత లింబ్ నార్మల్ పొజిషన్ లో పెట్టి సర్జరీ చేస్తుంటే ఆర్టరీస్ లోకి వెళ్ళి వెయిన్స్ లోకి వెళ్ళి బ్లీడ్ కాకుండా మనకి చాలా నీట్ ఫీల్డ్ ఉంటుంది, ప్లస్ బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ వీ యూజ్ అ టూర్నికే. అదర్ థింగ్ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో టూర్నికే వాడలేము. లైక్ సపోజ్ హిప్ మీద సర్జరీ చేస్తున్నారు, మనకి ఎక్కడ వేస్తాం టూర్నికే, మనకి టైకి చాలా దగ్గర కదా. సో కొన్ని సిచ్యువేషన్స్లో షోల్డర్ మీద సర్జరీ చేస్తున్నాం, హిప్ మీద చేస్తున్నాం, ఆర్ మిడ్ బాడీ మీద, స్పైన్ మీద చేస్తున్నాం, అటువంటి సిచ్యువేషన్స్లో టూర్నికే చేయలేము. టూర్నికే కాకుండా అదర్ మెథడ్స్ ఏంటి అనేది ఒకటి తరో హీమోస్టాసిస్. అంటే మీకు మేజర్ బ్లడ్ వెజల్స్ ఇంజూర్ కాకుండా చూసుకునే సర్జన్ బాధ్యత. అంటే మనకి సపోజ్ రేడియల్ ఆర్టరీ ఉంది, అల్నార్ ఆర్టరీ ఉంది, మనకి లెగ్లో మనకి పాప్యులేటరీ వెజల్స్ ఉన్నాయి, అవి మేజర్ బ్లడ్ వెజల్స్. అవి పోయినాయి అంటే లింబే పోతుంది, మన కాలు చేయి చనిపోతాయి. సో అటువంటివి ఎక్కడ ఉన్నాయో వాటిని ప్రిసైజ్గా వెతికి దాన్ని ఇంజురీ కాకుండా చూసుకుని సర్జరీ చేస్తాం. కానీ అది కాకుండా మైనర్ వెజల్స్ ఉంటాయి, లైక్ స్కాపులరీస్ నుంచి ఊజ్ వస్తుంటుంది, చిన్న చిన్న ఆర్టరీస్ నుంచి, వెయిన్స్ నుంచి వస్తుంటే వాటిని ఐడెంటిఫై చేసి క్లాంప్ చేస్తాం విత్ సంథింగ్ కాల్డ్ అండ్ ఆర్టరీ ఫోర్సెప్స్ కానీ మస్కిటో ఫోర్సెప్స్ కానీ. సో అది క్లాంప్ చేసి తర్వాత కట్ చేస్తారు. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ సంథింగ్ డివైస్ కాల్డ్ డయాథర్మీ. ఆ డయాథర్మీ ఏం చేస్తుంది అంటే బర్న్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి బర్న్ చేస్తుంది. సో కోఆగులేషన్ మోడ్లో డయాథర్మీతోని వెజల్స్ని మనం కోఆగులేట్ చేయగలుగుతాం, దాంతో బ్లీడింగ్ ఆపవచ్చు. సో చిన్న చిన్న పిన్ పాయింట్ యూజర్స్ కూడా ఎన్నోసార్లు కొంచెం ప్రెషర్ కాగిపోతాయి, కానీ అవి కూడా డయాథర్మీతోని వీ కెన్ స్టాప్ ద బ్లీడింగ్. సో ఇది కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మేజర్ వెజల్స్ కట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సపోజ్ కాల్ తీసేస్తున్నాం, చేయి తీసేస్తున్నాం, ఆంపిటేషన్ సర్జరీస్. సో అటువంటి టైంలో వెజల్ని ఐడెంటిఫై చేసి దాన్ని సూచర్స్తో అంటే దారాలతోని, తాడ్లతో, కుట్ల తాడ్లతో కడతారు, దాన్ని లైగేషన్ అంటారు. సో లైగేట్ చేసి అప్పుడు కట్ చేస్తారు బ్లడ్ వెజల్స్. అండ్ మనకి మేజర్ వెజల్స్ ఇంజురీ కాకుండా చూసుకోవాలి. సపోజ్ లింబ్ సేవింగ్ సర్జరీలో యాక్సిడెంటల్గా వెజల్స్ కొన్నిసార్లు ఇంజూర్ కాగలుగుతాయి, అంటే డ్రిల్స్తోనే కానీ, మనకి ఇన్స్ట్రుమెంట్స్తోనే కానీ, సర్జరీ టైంలో కానీ కొన్నిసార్లు అబ్నార్మల్ లొకేషన్లు ఉంటాయి. సో ఒకవేళ ఇంజురీ అయితే ఆ ఇంజురీని తరువుగా ఫస్ట్ ఇమీడియట్లీ ఐడెంటిఫై చేయడము అండ్ ఆ వెజల్ని రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది టైంకి రిపేర్ చేయకపోతే కాలు కానీ చేయి కానీ పోయే ఛాన్స్ ఉంటుంది. సో రిపేర్ అనేది యూజువల్లీ మనకి ప్లాస్టిక్ సర్జన్ కానీ వాస్కులర్ సర్జన్ కానీ గైడెన్స్ కింద చేస్తారు. సో ఎంత లెవెల్ ఆఫ్ ఇంజురీ ఉందో అట్లాంటి రిపేర్ మనకి వీ హ్యావ్ టు థింక్. సపోజ్ జస్ట్ ఒక రెంట్ పడ్డదంటే సూచర్స్తో రిపేర్ అయిపోతుంది. కంప్లీట్గా కట్ అయిందంటే ఐదర్ ఎండ్ టు ఎండ్ కానీ సూచరింగ్, లేదు అంటే వేరే దగ్గర నుంచి వెజల్ గ్రాఫ్ట్ తీసి కానీ వేసి కూడా చేయాల్సి వస్తుంది. సో ఇవి సర్టెన్ థింగ్స్ హౌ వి కంట్రోల్ ద బ్లీడింగ్. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే మనకి అనస్థిషియాలజిస్ట్ హెల్ప్తో బీపీ కూడా కంట్రోల్ చేయగలుగుతారు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ ఆ క్యాపిలరీ యూజ్, పిన్ పాయింట్ యూజ్ ఏదైతే ఉంటుందో. సో ఇది సమ్ ఆఫ్ ద మెథడ్స్ టు కంట్రోల్ బ్లీడింగ్ అండి డ్యూరింగ్ సర్జరీ. సో ఆఫ్టర్ సర్జరీ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో బ్లడ్ లాస్ చాలా ఎక్స్పెక్టెడ్. మనకి ఆ సర్జికల్ ఏరియాలో హిమటోమా ఫామ్ అయితే దాన్ని ఎక్స్పెక్టెడ్ ఉన్న చోట్లలో సర్జన్ ఒక ట్యూబ్ పెడతారు, అని డ్రైన్ ట్యూబ్ అంటారు. అది స్టిచెస్కి వెళ్ళి బయటికి వస్తుంది, వూండ్లోకి వెళ్ళి. సో ఏమైనా బ్లడ్ కలెక్షన్ అట్లాంటిది వస్తుంటే నెక్స్ట్ కొన్ని డేస్లో డ్రైన్ ట్యూబ్లోకి వెళ్ళి బాక్స్లోకి వచ్చేస్తుంది. డ్రైన్ ట్యూబ్ అవసరం పోయిన తర్వాత దాన్ని తీసేస్తారు. సో ఇవి కొన్ని ట్రిక్స్ అండి సర్జన్స్ వాడేవి. మన గోల్ ఏముంటుంది అంటే బ్లడ్ లాస్ చాలా మినిమైజ్ చేయడానికి. ఎన్నోసార్లు సర్జరీ తర్వాత బ్లడ్ ఎక్కించే అవసరం కూడా లేకుండా, ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేకుండా యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ బ్లడ్ లాస్తో మనకు సర్జరీ చేసేది గోల్ మనది. థ్యాంక్ యూ.